జగిత్యాల జిల్లా మల్యాల మండల ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటడంతో పాటు విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడిన నాయకులు కేటీఆర్ తీసుకొచ్చిన ఐటీ కంపెనీల వల్ల తెలంగాణలో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటి అవకాశాలు కల్పించడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనగాం శ్రీనివాస్, జోగినపల్లి శ్రీనివాస్, మధుసూదన్ రావు, ఐన్నేని సాగర్ రావుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీ రామన్న గారి 50వ జన్మదినం పురస్కరించుకొని మల్యాల మండల భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే విద్యార్థులకు పుస్తకాల పంపిణీ మరియు చెట్ల నాటక కార్యక్రమం కేక్ కట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇండియాలో చెప్పుకోదగ్గ నాయకులలో కేటీ రామారావు గారు ఒకరు. ఎందుకంటే ఇందాక మా సోదరులు చెప్పినట్టు అగ్రికల్చర్ నుండి ఐటీ వరకు ప్రతి విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తి, పర్ఫెక్ట్లీ ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా మాట్లాడగలిగిన వ్యక్తి, అంతర్జాతీయ సమస్యల మీద, జాతీయ సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద, స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన కలిగిన కేటీ రామారావు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ వారికి కొనగట్ట ఆంజనేయ స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. గారి 50వ జన్మదిన వేడుకల సందర్భంగా మల్యాల మండలంలో మరి వారి బర్త్డే సందర్భంగా చెట్లు నాటడం, అదేవిధంగా పేద విద్యార్థులకు బుక్స్ మరి పెన్నులు పంపిణీ చేయడం, అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు మరి మంచి యంగ్ లీడర్ కాబట్టి ఆయనే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూరిస్ట్ దృష్టితోని మరి పలు ఐటీ కంపెనీలను తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్లో అనేక మంది విద్యార్థులకు అవకాశం దొరికింది. మరి అప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఐటీ కంపెనీలు అప్పుడు అచ్చిలాగా ఇప్పుడు రావడం లేదు. మరి దాన్ని బట్టి చూస్తే మరి కేటీఆర్ గారు ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిండు, మరి అదేవిధంగా పిల్లలకు కూడా జాబ్స్ కావాలని ఏ రకంగా పాటుపడినవన్నీ మనకు అర్థమవుతున్నాయి. అందుకోసం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాబోవడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సందర్భంగా ఈరోజు 50వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. మా మల్యాల మండల ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు నమస్కారం తెలియజేస్తూ, గత 10 సంవత్సరాలలో కేటీఆర్ గారు అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఐటీ కంపెనీలో కానీ ప్రతి పనిలో ముందుండి గవర్నమెంట్ను ముందంజలు ఉంచినారు. రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి కేటీఆర్ గారు కానీ మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తారని, రైతులకు మంచి నీరు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని మల్యాల మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మరియు అలాగే పేద విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పంపిణీ చేసి చెట్లు నాటడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా వారు ఆరోగ్యాలతోని రాబోయే కాలంలో అధికారం చేపట్టాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డాక అసలు ఏమీ లేని తెలంగాణ, వెనుకబడ్డ తెలంగాణ అన్నారు. అటువంటి తెలంగాణను భారతదేశంలోనే ముందంజలో తీసుకెళ్లడంలో కేటీఆర్ గారి పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే ఆయన ఏదో ఒక గూగుల్లో లేడు, గుడిసె నుంచి గూగుల్ దాకా ఉన్నాడు, రూరల్ నుంచి అర్బన్ దాకా ఉన్నాడు. ప్రతి పల్లెను, ప్రతి పట్టణాన్ని వారి యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఏ రకంగా డెవలప్ చేయాలి, ఆయనకు అగ్రికల్చర్ తెలుసు, ఏది ఐటీ రంగం తెలుసు. రెండు సమాంతరంగా డెవలప్ చేసిండు. కేసీఆర్ గారు అగ్రికల్చర్ చూస్తే ఈయన ఐటీ రంగాన్ని చూసిండు. కనుక రాబోయే కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం తథ్యం. అందులో కేటీఆర్ గారు కీలక పాత్ర పోషిస్తే మరి తెలంగాణ దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఉంచుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దేవుణ్ణి మరొకసారి వీరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మండల నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.